నమస్తే నాగేశ్వర్ గారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా పిలుపునిచ్చారు సార్. బంగారం కొనుగోళ్లు నిలిపేద్దాం, ఏడాది పాటు ఇంట్లో ఏ ఫంక్షన్లకు ఆభరణాలు కొనొద్దు అని చెప్పి, అలాగే ఆయిల్కి సంబంధించి కూడా మాట్లాడారు. ఇంధన వినియోగం తగ్గించేలా ఈవీలు వాడదాం, కార్ పూలింగ్ చేద్దాం, ఇంధనంపై 2 నెలలుగా భారీగా భారం పెరిగిన భరిస్తూ ఉన్నాము అని చెప్పేసి, ఇంకా విదేశీ వస్తువులు కొనొద్దు, దేశీయ వస్తువులనే వాడండి అని కూడా పిలుపునిచ్చారు. వంట నూనె వినియోగం 10% తగ్గిస్తే అటు దేశ సేవ ఇటు దేహ సేవ అని కూడా మాట్లాడారు. ఒకసారి మోదీ పిలుపుని ప్లే చేయండి. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको यह तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है ఇలా చాలా అంశాల మీద ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ఇచ్చిన ఈ పిలుపు పట్ల విపక్షాలు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఒక ట్వీట్ కూడా చేశారు. మోదీజీ డిమాండెడ్ సాక్రిఫైజెస్ ఫ్రమ్ ద పబ్లిక్ ఎస్టర్డే. డోంట్ బై గోల్డ్, డోంట్ గో అబ్రాడ్, యూజ్ లెస్ పెట్రోల్, కట్ డౌన్ ఆన్ ఫెర్టిలైజర్ అండ్ కుకింగ్ ఆయిల్, టేక్ ద మెట్రో, వర్క్ ఫ్రమ్ హోమ్. దీస్ ఆర్ నాట్ సెర్మాన్స్, దీస్ ఆర్ ప్రూఫ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి. సార్, అంటే ప్రజలకు మోదీ ఇచ్చిన పిలుపుని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమా రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నట్టుగా, లేక సంక్షోభ సమయంలో ప్రజలను సమాయత్తపరచడమా? సంక్షోభ సమయంలో ప్రజల్ని సమాయత్తపరచడం అవసరము, దానికి ఖచ్చితంగా మనం ఏమి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఈ సంక్షోభాన్ని మనము నివారించలేకపోయామా? ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? ఈ సంక్షోభానికి నివారించలేని పరిస్థితిలో ఉంటే సంసిద్ధంగా ఉన్నామా? మీకు కాస్త ఎకనామిక్ డేటా, గవర్నమెంట్ డేటా చెప్తాను. పాయింట్ 1, 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన దేశ మొత్తం ముడి చమురు అవసరాల్లో 77.6% దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 2026లో ఇది 88.6%కు పెరిగింది. ఎందుకు పెరిగింది? దేశీయ ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తి పడిపోయింది. మరి దీనికి ప్రజలు ఏం చేయగలుగుతారు? మీరేం చేయగలుగుతారు? నేనేం చేయగలుగుతారు? మనం మెట్రో ఎక్కితే, మన కార్ పూలింగ్ చేసుకుంటే, మన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఏమవుతుంది? యూ కెన్ సేవ్ ఎనర్జీ బట్ యూ కాన్ ప్రొడ్యూస్ ఎనర్జీ. మరి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే పాలసీస్ను ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ప్రభుత్వం కదా. సో క్లియర్గా ఇంపోర్ట్ డిపెండెన్సీ ఈ 12 ఏళ్లలో భారీగా 11% పెరిగింది. ఈ సిచ్యువేషన్కు నరేంద్ర మోడీకి బాధ్యత ఉండదా? ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? ప్రజల త్యాగాలు కరెక్టే, మరి ప్రభుత్వ బాధ్యతలు ఏంటి అనేది పాయింట్. మీకు రెండవ ఎగ్జాంపుల్ చెప్తాను. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు అని. వ్యూహాత్మక చమురు నిల్వలు అంటే సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు మనం శ్రీ నాగార్జున సాగర్ కట్టుకొని అందులో నీళ్లు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? నీళ్లు లేని సమయంలో ఆ నీళ్లు వాడుకుందామనే కదా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో మన ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి పంట వచ్చినప్పుడు అక్కడ పెట్టుకుంటాం. ఎందుకు? ఆహార సంక్షేమం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని.
సో అలాగే చమురు సంక్షోభం వచ్చినప్పుడు ఉపయోగించుకోవటానికి కూడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉంటాయి. సో మన దేశానికి 90 డేస్కు సరిపోయే వ్యూహాత్మక చమురులు ఉండాలి. ఇది ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్. కనీసం 3 నెలల పాటు చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయినా దేశంలో చమురు వినియోగంకు బంద్ ఉండకూడదు. ఇవాళ మన పరిస్థితి ఏంటి? 10 డేస్కు ఉంది, కేవలం 10 డేస్. అంటే ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ 90 డేస్కు ఉండాలని మోడీ ప్రభుత్వానికి ఎందుకు తెలియదు? మరి ఈ దేశంలో ఎన్నడూ లేని స్థాయిలో చమురు ధరలు పడిపోయింది ఎప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే. 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మీకు $108 పర్ బ్యారెల్ ఉండే. అది ఒక దశలో కరోనా టైంలో $25 పడిపోయింది. తర్వాత కూడా $50-60 చాలా రోజులు ఉన్నాయి. ఈవెన్ వెస్ట్ ఏషియా వార్కు ముందు కూడా $70 పర్ బ్యారెల్ ఉండే. మీకు 2013లో అయితే $140 పర్ బ్యారెల్ పెరిగింది. సో ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ఇంత తక్కువగా చమురు ధరలు పడిపోయాయి కనుక మనం ఏం చేయాలి? చమురు నిల్వలు పెంచుకోవాలి. వ్యూహాత్మక చమురు నిల్వలు ఎందుకు తగ్గించారు? మరి టోటల్గా ఇండియాలో కెపాసిటీ లేకపోతే కెపాసిటీ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు విశాఖపట్నంలో ఈ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. ఒకవేళ కెపాసిటీ లేకపోతే ఉన్న కెపాసిటీ ఫిలప్ చేశారా? అది కూడా చేయలేదు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. 5.37 వరకు మనకు మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటే 3.3 వరకు మాత్రమే మనం సేవ్ చేస్తాం. 3.37 మాత్రమే మనము పెట్టుకోగలిగాం. అంటే మనకున్న స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కెపాసిటీలో కేవలం 64% మాత్రమే ఫిల్ చేశాం. దీనికి ప్రజలకు ఏం సంబంధం? మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అతి చౌకగా ముడి చమురు దొరికిన సమయంలో, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఆంక్షలు ఎదుర్కొని చాలా చౌకగా చమురు అమ్ముతున్న సమయంలో మనం ఎందుకని స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ 100%కు నింపుకోలేకపోయాం? అంటే వర్షాలు పడినప్పుడు నీవు వరద నీరును రిజర్వాయర్లో నింపుకోక, వర్షాలు లేనప్పుడు త్యాగాలు చేయండి, మీరు స్నానాలు వారానికి ఒకసారి చేయండి, మీరు వాటర్ 10 లీటర్లు తాగేది 10 గ్లాసులు తాగేది 5 గ్లాసులు తాగండి అంటే న్యాయమా? మీరు నింపుకోవాలి కదా. నింపుకోనప్పుడు కావాలంటే కొత్తగా కెపాసిటీ లేకపోతే పెట్టుకోవాలి కదా. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ను కెపాసిటీ పెంచుకొని ఉన్న కెపాసిటీని పూర్తిగా వాడుకొని ఉంటే ఇవాళ మన దుస్థితి ఈ రకంగా ఉండేది కాదు. 10 డేస్కు సరిపోయేంత ఉన్నాయి. మన పక్కన ఉన్న చైనా మనలాగే 90% దిగుమతి చేసుకుంటుంది. మరి ఆ దేశానికి 6 monthsకు సరిపోయే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే ఏ మాత్రము టెన్షన్ లేకుండా ఉన్నారు. 6 months ఎక్కడ 180 డేస్కి వాళ్ళకుంటే 10 డేస్కి మనకు ఉంది. ఇది ఎవరిది? ప్రభుత్వ వైఫల్యం కదా. ఉన్న కెపాసిటీలోనే అతి చౌకగా ఆయిల్ దొరుకుతుంటే దాన్ని కొని నిల్వ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి? ఇది కంప్లీట్ ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ కాదా? రెండోది. మూడోది, మీకు డాలర్కు రూపాయి విలువ నరేంద్ర మోడీ ఈ టైంలోనే మీకు ఎంత పడిపోయింది చూడండి. ఎండ్ ఆఫ్ 2024 85-86 ఉండే. ఇవాళ 2026 మే జస్ట్ 1.5 yearsలో 94-95 దాకా వచ్చేసింది. అంటే 10 రూపీ కానీ మోర్ దెన్ 10% పడిపోయింది జస్ట్ 1.5 year. ప్రపంచంలో అన్ని కరెన్సీలు పడిపోయా, వాస్తవంగా డాలర్ పడిపోయింది. డాలర్ వాల్యూ ఘోరంగా పడిపోతున్న టైంలో ఇండియన్ కరెన్సీ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద ఏషియా. మరి 2014లో ఎంత ఉంది ఒక్కసారి వెరిఫై చేయాలి. ఐ థింక్ 60 రూపీస్ పర్ డాలర్ ఉందా నా డౌట్. చూడాలి. అంటే 2014లో డాలర్ ప్రైస్ ఎంత? మీకు 1.5 years లోనే మీకు లెక్క చెప్పాను. 85-86 నుంచి 95 పడిపోయింది. మరి దీనికి ప్రజలకు ఏం సంబంధం? ఆ మాటకైతే వెస్ట్ ఏషియా వార్ రాకముందరి నుంచే పడిపోయింది కదా. వెస్ట్ ఏషియా వార్ ఎప్పుడు వచ్చింది? February 28, 2026. మీకు ఈవెన్ 12 day US ఇజ్రాయెల్ వార్ అండ్ ఇరాన్ కూడా ఎప్పుడు జరిగింది? 2025లో జరిగింది. నేను చెప్తున్నది మీకు ఎండ్ ఆఫ్ 2024తో. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఈ రూపాయి ఎందుకు పతనమైంది?
ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేశం విడిచి ఎందుకు వెళ్ళిపోయింది? 2014 లో $1 is equal to 58 rupees సార్. అదే మే డిసెంబర్ లోకి వచ్చేసరికి 63 రూపీస్ అదే 58 రూపీస్ 2014 లో, అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ప్రైమ్ కొత్తలో. మినిస్టర్ అయిన టైంకు 58 రూపీస్ పర్ డాలర్. ఇవాళ 95. బహుశా ఏ ప్రైమ్ మినిస్టర్ హయాంలో కూడా ఈ స్థాయిలో పతనం కాలే. అది కూడా ఇండియన్ ఎకానమీ ఇంత డెవలప్ అయిన తర్వాత. ఇక 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద మన ఎకానమీ వేరు, ఇవాళ ఎకానమీ వేరు. కాంట్ ఈవెన్ కంపేర్ కదా. సో ఎందుకు మరి ఈ ఫెయిల్యూర్ ఎవరిది? ఇలా మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం వచ్చింది అని అంటున్నారు. సో రూపాయి పతనం అవుతోంది, దాని మీద ప్రెషర్ తట్టుకోవడానికి చెయ్యాలి అంటున్నారు. అసలు మీరు ఏ వార్ లేదు కదా 2014 నుంచి. ఉక్రెయిన్ వార్ వచ్చేది ఎప్పుడు 2022 కదా. సో మీకు 2022 నుంచి కూడా మనకేం సమస్య లేదు, ఆయిల్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్కు ఆయిల్కు మనం కొనే ఆయిల్ సంబంధమే లేదు. మన రష్యా నుంచి ఆయిల్ కొనలేదు. వాస్తవంగా రష్యా ఉక్రెయిన్ వార్ మనకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే రష్యా పైన శాంక్షన్స్ వల్ల రష్యా కారు చౌకగా ఆయిల్ అమ్ముకుంటే మనం కొన్నాం. సో మనకు వెస్ట్ ఏషియా వార్ February 28, 2026 వస్తే 2014 లో 58 రూపాయలు 94 రూపాయలకు ఎందుకు పడిపోయింది 95 రూపాయలకు? మరి దీనికి ప్రజలకు ఏం సంబంధము? మరి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? 4వది 2024-25 లో ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ $241 billion. 2025-26 ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ $281 billion. ఎందుకు పడిపోయింది? ఈ టైంలో అవి ఏ వారు లేదు కదా. ఇందులో $116 billion చైనాతోనే ట్రేడ్ డెఫిసిట్. ఏం చెప్పారు మనకు? 2020లో గాల్వాన్ లోయర్ తర్వాత చైనా వస్తువులను బహిష్కరించండి, దేశభక్తి అంట. అదే చెడిపోయిన చైనా టీవీలను బాల్కలకి ఎత్తేయండి, ఆ ఫోటోలు తీసి వీడియోలలో పెట్టుకోండి అని ఎక్కలేని ఆన్లైన్ దేశభక్తి ప్రదర్శించారా లేదా? చైనా యాప్లను నిషేధిస్తున్నామని. మరి నరేంద్ర మోడీ హయాంలోనే చైనాతో అత్యధికంగా మన ఇంపోర్ట్స్ పెరిగాయి. ఎందుకు పెరగాలి? ఆఖరికి మన సరస్వతీ మాత విగ్రహాన్ని, మన దేవతల విగ్రహాన్ని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన హారతి కర్పూరాన్ని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. హిందుత్వ ప్రభుత్వం ఉన్న సమయంలో దేవతల విగ్రహాల్ని, హారతి కర్పూరాన్ని కూడా దిగుమతి చేసుకోవాలి. మనం తయారు చేసుకోలేమా? ఫర్నిచర్, నార్మల్ టేబుల్ చైర్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం చైనా నుంచి. దీన్ని ఎందుకు ఆపరాదు? మీరు ఫారిన్ కమాడిటీస్ కొనక్కండి అని ప్రజలకు పిలిపిస్తున్నారు మోడీ. ఫారిన్ కమాడిటీ మీరు ఎందుకు ఎలా చేస్తారని నా పాయింట్. చీప్ చైనా గుడ్స్ ఎందుకు ఎలా చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. చీప్ చైనా గుడ్స్ ఎలా చేస్తున్నారు? చైనాకు మన ఎక్స్పోర్ట్ సొమ్ము పెరగడం లేదు. చైనాతో ట్రేడ్ టెన్షన్స్ ఉన్నా కూడా చైనా పైన మనం ఆధారపడుతున్నాం. ఎందుకు ఆధారపడాలి? డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి మనం ఎందుకు ప్రయత్నాలు చేయకూడదు? ఇప్పుడు దేశభక్తి అంటే దేశ ప్రజలు త్యాగాలు చేయడం కాదు. దేశ పారిశ్రామిక రంగం ఎందుకు పనిచేయడం లేదు? దేశ ప్రభుత్వం ఎందుకు పనిచేయడం లేదు? సో ఇది నేను మీకు ఇచ్చింది కేవలం కొన్ని గణాంకాలు మాత్రమే. ఎందుకంటే టూ మెనీ స్టాటిస్టిక్స్ ఉంటే బోర్ కొట్టే ప్రమాదం ఉంటుంది. సో ఇది ఎందుకు మరి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇప్పుడు స్టాటిస్టిక్స్ కాకుండా ఈ పిలుపు ఎందుకు ఇవ్వలేదు? ఒక నెల ముందు బెంగాల్ ఎన్నికలకు ముందు ఎందుకు ఇవ్వలేదు? ఈ పిలుపు హైదరాబాద్ సభలో ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఏం చెప్పారు? ఏ క్రైసిస్ లేదు, మా ప్రభుత్వం మోడీ హైతో ముమ్కిన్ హై అన్నారు. మీరు బెంగాల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఎన్ని వాహనాలు వాడింది? మీరు వాహనాలు కార్పూలింగ్ చేశారా? మోడీ రోడ్ షోలకు కార్పూలింగ్ చేశారా? అసలు మోడీ రోడ్ షోలకు ఎందుకు మనల్ని వీడియో కాన్ఫరెన్స్ లో వాడమంటున్నారే? మరి మోడీ కూడా డిజిటల్ పబ్లిక్ మీటింగ్ పెట్టచ్చు కదా. ఎందుకు బెంగాల్కి వెళ్ళి భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్లు అమిత్ షాలు మోడీలు పెట్టారు? అయిగా డిజిటల్ పబ్లిక్ మీటింగ్ పెట్టరాదా? మనం ఇప్పుడు అందరినీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. చాలా మంచి పిలుపు, నేను దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మరి మీరెందుకు ర్యాలీలు జరిపారు? డిజిటల్ పబ్లిక్ మీటింగ్ పెట్టేస్తే అయిపోవు కదా. పోనీ మీరు పెట్టారంటే సార్ వేరే వాళ్ళు పెట్టి బీజేపీ పెట్టకపోతే ఎట్లా కలుస్తుంది? నేను ఒప్పుకుంటా. కనీసం ప్రైమ్ మినిస్టర్కు పిలిపియాల్సిందే, ఎలక్షన్ కమిషన్ ఒక పిలిపివ్వాల్సిందే. వాలంటరీగా ప్రతిపక్షాలందరినీ మీరు అందరము మనం తగ్గించుకుందాం, పబ్లిక్ మీటింగ్ తగ్గించుకుందాం. మీరేమో ఇష్టం అయితే నిన్నగాక మొన్న తెలుగుదేశం మంత్రులు సింగపూర్ వెళ్ళలేదా? వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం వెళ్ళి సింగపూర్కి వెళ్ళి నేర్చుకోలేదా? వ్యవసాయం వెళ్ళే మరి వాళ్ళు నరేంద్ర మోడీ సూచన మేరకు ఆన్లైన్ క్లాసులో కూడా
ఆన్లైన్ క్లాస్ వినొచ్చు కదా అంటే కోపం వచ్చింది కదా. మరి మోడీ చెప్తున్నాడు కదా, మనమేమో ఆన్లైన్ లెక్చర్స్ ఆన్లైన్ మీటింగ్ ఉండాలి. మినిస్టర్లు మాత్రం ఈ క్రైసిస్ టైంలో ఫారిన్ ఎక్స్చేంజ్ ఛాలెంజెస్ ఉన్న టైంలో ఇప్పుడు వెళ్ళి సింగపూర్లో కొత్తగా నేర్చుకునేది ఏముందండి? మరి దానికి ఆన్లైన్ కాదు అంటే పార్టీలు నాయకులు ప్రజలకోమో త్యాగాలు చేయమని చెప్తారు, ప్రజలకోమో నీతులు చెప్తారు, వాళ్ళు మాత్రం అనుసరించరు. అంటే వాళ్ళు ఏమంటారు, మా కొరకు కాదు కదా అంటారు. మీకు నాయకులు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో తిరుగుతుంటారు, మననేమో ప్రయాణం చేయొద్దంటారు ఫారెన్ కు. మీరు ప్రత్యేక విమానం ఎందుకు? మీరు చెప్పండి, అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు నాయకులు మిగతా ప్యాసింజర్లతో పాటు రావచ్చు కదా, ఏముంది? సెక్యూరిటీ అయితే చూసుకోవాలి కావాలంటే. లేదంటే ఒక ఆరు సీట్లు బుక్ చేయండి, ముందు 3, 4 3 వెనక 9 సీట్లు బుక్ చేయండి, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. మరి మీరు ఎందుకని మీరు ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ లో మాట్లాడితే స్పెషల్ ఎయిర్క్రాఫ్టే కదా. ప్రజలేమో కారు వాడద్దు, మీరు మాత్రం స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ లో తిరుగుతుంటారు, అది కూడా వారానికి ఒకసారి తిరుగుతూ ఉంటారు. ఏం న్యాయం అండి ఇది? ఏం ధర్మం చెప్పండి? ఢిల్లీకి స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ లో వెళ్తారు ఎందుకు? వీడియో కాన్ఫరెన్స్ లో మినిస్టర్లతో మాట్లాడలేరా? కేంద్ర మంత్రులతో, అమిత్ షాతో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, ఏమున్నది? వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడదు చంద్రబాబు నాయుడుతో జూమ్ లో, అమిత్ షాతో జూమ్ కాల్లో మాట్లాడచ్చు కదా. అందువల్ల లీడర్ ఎవరు అంటే యు షుడ్ ఫాలో ఫాస్ట్. గాంధీ మహాత్మ దగ్గరికి ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి, నా కొడుకు షుగర్ బాగా తింటున్నాడు మహాత్మా, మీరు చెప్పితే వింటాడని తీసుకొచ్చారంటే, ఒక నెల తర్వాత రండమ్మా అన్నట్టు. ఆ తల్లికి అర్థం కాలి, ఏంటి నెల తర్వాత రమ్మంటున్నారు, ఒక షుగర్ తినొద్దని చెప్పు అంటే అని నెల తర్వాత మళ్ళీ బిడ్డను తీసుకొని వస్తే దగ్గరికి తీసుకుని, నాన్న తినకూడదు మీరు అని చెప్పాడు. అంటే ఆ తల్లి ఏమడింది, మరి నెల కింద ఈ మాట ఎందుకు చెప్పలేదంటే, నాకే తినే అలవాటు ఉంది షుగరు, నేను మొదలు మార్చుకొని నా బిడ్డకు చెప్తాను, ఆ బిడ్డకు చెప్పాలి, ఆ బిడ్డకు చెప్పే నైతిక హక్కు నాకుందా అన్నట్ట గాంధీ మహాత్ముడు. ఎంత గొప్ప మాట చూడండి. ఏమైతే నేను మా అమ్మ డైనింగ్ టేబుల్ కూర్చొని లంచ్ చేస్తుంటే నాకు అలవాటు ఉంది కర్డ్లో ఉప్పు వేసుకోవడం, మా అమ్మకు అలవాటు ఉంది. మా అమ్మ ఉప్పు వేసుకుంటా అంటే మా మిస్సెస్ లేదత్తమ్మా మంచిది కాదు, బీపీ పెరుగుతుంది, మీకు ఆల్రెడీ బీపీ ఉంది, ఈ ఏజ్లో ఉప్పు తగ్గించండి, ఉప్పు వేసుకోకుండా కర్డ్ అలవాటు చేసుకోండి అన్నది. నేను కూడా వెంటనే మా అమ్మకు లెసన్ చెప్పిన, అమ్మ బీపీ పెరుగుతుంది వేసుకోవద్దు అది ఇది అని. కానీ ఒక్కసారి నా ప్లేట్లో ఉప్పు చూసి నాకు అనిపించింది, అరే మా అమ్మకి చెప్తున్నానే అని చెప్పి ఆ క్షణం నుంచి నేను కర్డ్లో సాల్ట్ మానేశాను. ఇప్పుడు నేను కర్డ్లో సాల్ట్ వాడను, ఎందుకంటే నాకు మా అమ్మకి చెప్పే ముందు నేను వాడాలి కదా అని గాంధీ మహాత్ముడు షుగర్ గుర్తొచ్చి వెంటనే అమలు చేశాను. ఎందుకంటే నా నాయకులు కూడా మొదలు మీరు మీ బాధ్యతలు నిర్వర్తించండి, ప్రజలకు తర్వాత త్యాగాలకు పిలిపివ్వండి, మేము మాత్రం బాధ్యతారహితంగా ఉంటాం, మీరు ప్రజలు మాత్రం త్యాగాలు చేయండి అంటే బాధ్యత ప్రజల మీద ఎందుకు మోపుతున్నారు అని అడుగుతున్నాను. మీ అసమర్థత కదా ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ. మీరు హాయిగా 90 రోజుల పాటు మీరు ఆ వ్యూహాత్మక సమన్వయంలో పెట్టుకునే పరిస్థితి రాదు కదా. మీరు చేయగలిగిన అన్ని చేశాక అప్పుడు మీరు పిలిపియండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మేం చేయము, మీరు మాత్రమే చేయాలంటే ఎట్లా? ఈ కనీసం మంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు ప్రధాన స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ వాడద్దు అని చెప్పండి. నేను ప్రైమ్ మినిస్టర్ని కూడా అంటలేదు, మిగతా వాళ్ళని చెప్పుకుంటున్నా. ఏమవుతుందండి మిగతా కార్ల ఫ్లైట్లు వస్తే ఏం ప్రాబ్లం ఏముంటుంది? అందరు చేస్తాను నేను, ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని నేనే చూశాను ఎయిర్పోర్ట్లో, ఇద్దరు ఒకటే ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాము. సో నాకు అదే మాతోనే లైన్లో ఉన్నాడు, కేంద్ర మంత్రి కూడా మాతో పాటు ఎక్కాడు. సో అలా అందరూ స్పెషల్ ఫ్లైట్ కాదు అంటే కిషన్ రెడ్డి ప్రతిసారి అలాగే వస్తున్నాడో స్పెషల్ ఫ్లైట్ ఎప్పుడైనా వెళ్తున్నా నాకు తెలియదు కానీ చెప్పాను, అందరూ చేస్తున్నాను అన్నాడు. కానీ చేసే వాళ్ళైతే ఆపాలి. ఏడాది పాటు బంగారం కొనొద్దు, వంట నూనె వినియోగం అలాగే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, విదేశీ టూర్లు చేయొద్దు, దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇలా చాలా విషయాల మీద ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సార్, ప్రజలకు పిలుపునిస్తే పని జరుగుతుందా? ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? ప్రజలకు పిలుపునిస్తే జరగాల్సినంత పని జరుగుతుంది ఎంతో కొంత, ఏమీ జరగదని అనలేను. ఇప్పుడు మోడీ చాలా కరిష్మాటిక్ లీడర్ కనుక మోడీ పిలిపిస్తే కొంతమంది ఫాలో కావచ్చు, నేను కాదన్నాను. ఇప్పుడు గివ్ అప్ అని చెప్పి గ్యాస్ సబ్సిడీ, ఎల్పిజి సబ్సిడీని వదిలేయంటే చాలా మంది వదిలేశారు. కానీ నేననేది ఏంటంటే పరిష్కారము ప్రజల త్యాగమే కాదు, ప్రభుత్వం ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకు గోల్డ్ ఉంది, గోల్డ్ మీద ఒక ప్రాబ్లం ఉంది. అది గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచే గతంలో గోల్డ్ వినియోగాన్ని డిస్కరేజ్ చేస్తున్న ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగింది, మీకు గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే
గోల్డ్ స్మగ్లింగ్ పెరిగింది. సో దొంగ స్మగ్ల్డ్ గోల్డ్ పెరిగింది. అందువల్ల గోల్డ్ను డిస్కరేజ్ చేయడానికి మార్గం ఏంటి? మీకు దానికో మార్గం ఒకటి ఉంది. ఏంటి మార్గం? మీరు గనక నాన్ గోల్డ్ను ఎందుకు కొంటున్నారు? గోల్డ్ను జ్యువెలరీ కొరకు కొంటారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కొనడం బాగా పెరిగింది. సో ఎందుకు పెరిగింది? మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకుంటే ఏమొస్తుంది? నెగ్లిజిబుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్గా పోతుంది. 10,000 దాటితే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. ఇవాళ అందుకే మీరు చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్లలో అత్యధిక రిటైర్డ్ పీపులే. వేరే వాళ్ళు ఎవరు పెట్టుకుంటలేరు. మీరు స్మాల్ సేవింగ్స్ మీద ఇదే ప్రభుత్వాలు స్మాల్ సేవింగ్స్ను అన్అట్రాక్టివ్ చేశాయి. మీరు ఇతర రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లేకుండా చేశారు. మీరు ఏది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొద్దు అంటే ప్రజలు ఎత్తుకుంటారు. క్రియేట్ మోర్ అవెన్యూస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఆటోమేటిక్గా గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ కొనేవాళ్ళు కొనకుండా అక్కడ పెట్టుకుంటారు. ఇక ఎనర్జీ అయితే ఇవాళ మెట్రో ఎక్కండి అన్నాడు. నేను అదే క్వశ్చన్ ఏంటంటే, దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్ చెప్పేది 70% ఆఫ్ ద పీపుల్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే ఆ నగరం పర్యావరణ పరంగా సురక్షితంగా ఉంటుంది. ట్రాఫిక్ ఇక్కట్లు ఉండవు. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? ఇండియాలో 20-30% మించే లేదు. సో వై నాట్ 12 years తర్వాత దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్సెంటివైజ్ చేయండి. ప్రతి రాష్ట్ర ఆర్టీసీకి 10,000 కోట్లు ఇవ్వండి. ఏమవుతుంది? దానివల్ల మీకు 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే అన్ని రాష్ట్రంలో మీకు బస్సులు విపరీతంగా పెరిగి రోడ్డు వైడనింగ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ప్లాన్ ఇవ్వలే కాకపోవచ్చు. లేదు మెట్రో ఇవ్వండి. మీరు విజయవాడ విశాఖపట్నం మెట్రో ఎందుకు శాంక్షన్ చేస్తారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు? ఉదారంగా ఎన్నికలు ఉన్నప్పుడు బెంగళూరుకి ఇచ్చారు కదా, ఎన్నికలు ఉన్నప్పుడు కొచ్చిన్కి ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్లో మీకు అవసరం లేదు, ఎట్లాగో ఓట్లు పడతాయి కనుక 25 మంది ఎంపీలు మీ వాళ్ళే కనుక ఇవ్వరు కదా విజయవాడకు విశాఖపట్నానికి. మా ఆంధ్రప్రదేశ్ నేతలు ఎవరు అడగరు కదా ఎలాగో. సో అందువల్ల మరి విజయవాడ విశాఖ మెట్రో ఇవ్వండి, సంతోషం కదా. అందువల్ల మీరు ఎంఎంటీఎస్ ఎక్స్పాండ్ చేయండి. మెట్రో లేని చోట చిన్న గుంటూరులో ఒక ఎంఎంటీఎస్ ఇవ్వండి, తిరుపతిలో ఎంఎంటీఎస్ పెట్టండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెంథన్ చేసే పాలసీస్ అనుసరిస్తే మీకు ఆటోమేటిక్. నేను ఇంకోటి చెప్తాను, పబ్లిక్ సింపుల్. ఇప్పుడు ఆర్టీసీ పెద్ద ఎత్తున డీజిల్ కొంటుంది. డీజిల్ కోమో డీలర్లకు ఇచ్చే డిస్కౌంట్ ఇవ్వమని ఆర్టీసీ ఎప్పటి నుంచో అడుగుతాం. మీరు డీలర్కు డీజిల్ ఎంత డిస్కౌంట్ ఇస్తారో ఆర్టీసీ బల్క్ కన్స్యూమర్కి ఇవ్వండి. ఇప్పటివరకు ఎదురు ఇవ్వదు. ఎందుకు ఇవ్వకూడదు? దీనికి మీరు ఏ రేట్కి అయితే మీరు డీలర్కు ఇస్తున్నారో ఆ కమిషన్ మీరు ఆర్టీసీకి ఇవ్వండి. ఇవ్వరు. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెంథన్ చేసే పనోమో చేయరు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చింది. ఇది ఏం చేసింది? ఒక్కొక్క బస్సు 1 కిలోమీటర్కు 32 రూపాయలు ఎక్కువ కడుతుంది ఆర్టీసీ. ఆర్టీసీ పెట్టే ఖర్చు అరౌండ్ 60 ఉంటే ఇంకో 20 to 30 రూపీస్ ఇప్పుడు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఆ ప్రైవేట్ వాళ్ళకు. మీరు ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లీ చేస్తారు కదా. ఎంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రైవేట్ కాంట్రాక్టర్ల కొరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లీ చేసి మళ్ళీ మెట్రో ఎక్కండి, కార్పూలింగ్ చేయనట్టు ఇట్లా నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెంథన్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా మిగతావి. సో అది చేయరు. పోనీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, సంతోషం. మీరు కార్పొరేట్ కంపెనీలకు ఇన్సెంటివైజ్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వారికి ఏదో రకంగా ఇన్సెంటివ్ అయినా చేయండి, మ్యాండేటరీ చేయండి. కనీసం మ్యాండేటరీ చేయలేకపోతే ఇన్సెంటివైజ్ చేయండి. ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయరు? దానికి ఆన్సర్ లేదు కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనం ఇప్పుడు నా చేతులు ఉంటుందా? మన చేతులు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఆ కంపెనీ వాళ్ళు తప్ప ఆయన ఏం చేస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుందా? ప్రైమ్ మినిస్టర్ పెరేడ్ గ్రౌండ్స్లో ప్రజలకు చెప్తే ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని? ప్రజలు ఎట్లా చేయగలుగుతారు? ప్రజలు ఆల్వేస్ రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్కు. ఇవ్వాల్సింది కంపెనీ కదా అవకాశం, చెప్పాల్సింది సిఐ మీటింగ్లో కదా, చెప్పాల్సింది నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ మీటింగ్లో చెప్పాలి. పరే గ్రౌండ్లో ప్రజలకు చెప్తే ఏం చేస్తారు? వాళ్ళు రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్కు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు రెడీ కానీ చేయరు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అందరూ చేయలేరు కానీ అట్లీస్ట్ కొందరు చేయగలుగుతారు కదా కొన్ని కంపెనీలైనా. సో అందువల్ల ఎక్కడెక్కడైతే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇంకో ప్రశ్నకు ఆన్సర్గా చెప్పాను కదా, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మీరు పెంచుకోవచ్చు కదా, వ్యూహాత్మక చమురు నిల్వల్ని. సో అందువల్ల ఈ రకంగా మీరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను మోర్గా అట్రాక్ట్ చేయవచ్చు కదా ఎఫ్డిఐని. ఆఖరికి ఫారిన్ డిప్లొమసీ, మీరు ఇప్పుడు రష్యన్ ఆయిల్ ట్రంప్ వద్దంటే కొనకపోతుంది, ట్రంప్ కొనమంటే కొంటుంది. ఇరాన్ నుంచి ఆయిల్ ట్రంప్ వద్దంటే మొత్తానికి ఆపుతుంది.
రామ్ మాధవ్ అన్నది మనందరం చూసాం కదా, న్యూయార్క్లో ఒక సెమినార్లో అన్నది, మేము ఇంకేం చేయాలి ట్రంప్కు, అన్ని మీరు ఎట్లా చెప్తే అట్లా తగ్గించాం కదా, ఇరాన్ నుంచి ఆపేసాం, రష్యా నుంచి తగ్గించాం, మీరు చెప్పినట్టు చేశాం కదా అన్నాడు కదా. మరి ఎందుకు చేయాలి? మేము ఇరాన్ నుంచి కొంటాం, ఎందుకు కొనకూడదు? చైనా కూడా కొంటాడు కదా. మింగేస్తాడా వచ్చి ట్రంప్ వచ్చి మన మీద మిసైల్ ప్రయోగిస్తాడా? ఏం చేస్తాడు మనకు? మనం ఏమనకపోయినా 18% ట్యాక్స్ వేసిండు, ఇంకే కొత్తగా ఏం చేస్తాడు? అందువల్ల ఫారిన్ పాలసీలో ఎనర్జీ సెక్యూరిటీని ఇన్ష్యూర్ చేసుకోవడం, ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎకానమీ తగ్గించడం, నాన్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే పెట్రోల్ డీజిల్ కాకుండా ఇతర సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయడం. సో ఈ పనులు చేస్తే నీకు ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ ఒక సెక్యూరిటీ వస్తుంది కదా. అందువల్ల ప్రజలకు త్యాగాలు చేయాలని పిలిపివ్వడాన్ని తప్పుపట్టను, కానీ దాంతో పాటు ప్రభుత్వం ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి, పారిశ్రామిక రంగం ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి కదా. ఇక తమిళనాట అన్నాడీఎంకేలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది సార్. అసెంబ్లీ వేదికగానే పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. వేలుమణి అండ్ షణ్ముగం ఈ వర్గానికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే పళనిస్వామికి 17 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఎందుకు సార్ అన్నాడీఎంకేలో ఈ పరిస్థితి? అంటే మీకు అన్నాడీఎంకే చీలిక దిశగా వెళ్తుంది క్లియర్గా, మీకు అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి. ఇది ఇప్పుడు కాదు, వాస్తవంగా 2 years క్రితమే అన్నాడీఎంకేలోని షణ్ముగం, వేలుమణి ఈ టీం, ఈ వర్గము మనం ఏడీఎంకేలోని వివిధ ఫ్యాక్షన్స్ ఏకం కావాలి, శశికళను కూడా కలుపుకోవాలి అని పళనిస్వామికి సూచించారు. పళనిస్వామి తన స్వార్థం కొరకు శశికళను కలుపుకోవడం పక్కా పెట్టాడు, పన్నీర్సెల్వం కూడా పంపించేశాడు. సో అందువల్ల అప్పటి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నారు. ఇప్పుడు మీకు 2019లో ఓడిపోయారు, 21లో ఓడిపోయారు, 24లో ఓడిపోయారు, 26లో ఓడిపోయారు. ప్రతి రాజకీయ పార్టీలో జరిగే పరిణామం ఇది. ఎందుకు? ఓడిపోవడంతోనే ఆ నాయకత్వం పైన విశ్వాసం పోతుంది, ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ క్వైట్ కామన్. మీకు మళ్ళీ గెలిచినప్పుడు వస్తారు, ఓడిపోయినప్పుడు పోతుంటారు, గెలిచినప్పుడు వస్తుంటారు. మనం ఏ పార్టీలో చూడలేదు. బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు పోలేదా? వైసీపీలో 23 మంది ఎమ్మెల్యేలు పోలేదా? మీకు ఇవన్నీ మనం చూసాం కదా. మళ్ళీ టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్ళలేదా? అధికారం వచ్చేస్తుంది. సో ఏడీఎంకే దీనికి అతీతం కాదు, ఎందుకంటే వరుస ఓటములు అవుతున్నాయి. ఈసారి ఏంటంటే ఓటమి కొత్త కాదు ఏడీఎంకే, కానీ ఈసారి ఓటమి ఏడీఎంకేను 3rd పొజిషన్కి నెట్టేసింది. అది పొలిటికల్ రెలవెన్సే క్వశ్చనబుల్ అయింది. కనీసం నిన్నటి దాకా డిఎంకే అధికారంలో ఉంటే ఏడీఎంకే ప్రధాన ప్రతిపక్షం. ఒక ఆశ ఏడీఎంకేలు ఉన్న వాళ్ళకు, రేపు డిఎంకే పట్ల ప్రజల అసంతృప్తి పెరిగితే మేమే కదా అధికారంలోకి వచ్చేది అనే ఆశతో బతికారు. ఇప్పుడు ఏమైంది? డిఎంకే పట్ల అసంతృప్తి పెరిగినా అది వీళ్ళకు ఉపయోగపడకుండా విజయ్కి ప్రజలు పట్టగట్టారు. దాంతో ఏడీఎంకే ఇవాళ మా పరిస్థితి ఏంటి, వాట్ ఈజ్ అవర్ పొలిటికల్ ఫ్యూచర్, టీవీకే వర్సెస్ డిఎంకే అవుతుందా అనే ఆందోళన మొదలైంది. అందువల్ల పవర్లో లేకపోతే ఇంకా ఇర్రెలవెంట్ అవుతాం అని ఏడీఎంకేలో ఉన్న ఒక వర్గం, ఇటీవల టీవీకే ప్రభుత్వం మెజార్టీ కోసం తపన పడుతున్న సమయంలో, ఆరాటపడుతున్న సమయంలో ఏడీఎంకేలో ఒక వర్గం పళనిస్వామి పైన ప్రివేల్ అయింది. ఇదే వర్గం షణ్ముగం, వేలుమణి, కామరాజు, ఈ వర్గం. సో వీళ్ళు ఏం ప్రతిపాదించారంటే మనం వెళ్ళి టీవీకేకి మద్దతు ఇద్దాం, ఎందుకంటే ఇది ప్రజల మ్యాండేట్ డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అందువల్ల డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడీఎంకే పోరాడింది, డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీవీకే పోరాడింది. బీజేపీకి వచ్చింది 1 సీటే. బీజేపీ వల్ల మనకు కొత్తగా కలిగిన లాభం ఏమీ లేదు, ఉన్నది కూడా పోయింది, నష్టపోయాము. అందువల్ల మనము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి టీవీకేతో కలుద్దామని షణ్ముగం, వేలుమణిల నాయకత్వంలో ఒక 30 ఎమ్మెల్యేస్ ప్రతిపాదించారు. కానీ పళనిస్వామి వినలేదు. వినక ఒక దశలో డిఎంకేతో కలవడానికి రెడీ అయ్యాడు. సో అది వీళ్ళలో భరించలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ రాజకీయం అంతా డిఎంకేకి వ్యతిరేకం కదా. సో డిఎంకేతో కలవడానికి రెడీ అయ్యాడు, కానీ విజయ్కి మద్దతు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఈ క్రైసిస్ ఎక్కువైంది. ఇప్పుడు ఆఖరికి ఫార్మలైజ్ అవుతోంది చీలిక. ఎందుకంటే లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఎవరుండాలి అంటే కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలతో పళనిస్వామి మా లెజిస్లేచర్ పార్టీ లీడర్ అని చెప్పి అసెంబ్లీ సెక్రటరీకి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చిన వెంటనే ఆయన కాదు, వేలుమణియే లెజిస్లేచర్ పార్టీ లీడర్ అని చెప్పి 30 మంది సంతకాలతో ఇంకో లెటర్ ఇచ్చారు.
ఇప్పుడు 17 మంది సంతకాలు ఉన్న ఏడీఎంకేకు లేటెస్ట్ పార్టీ లీడర్ కాదు కదా. దాంతో పళనిస్వామి మా నాయకుడే కాదు శాసన వ్యవస్థలో అని చెప్పి ఏడీఎంకే సభ్యులు ఆఖరికి లెటర్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత మీకు ఈవెన్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఆప్టిక్స్ ఎట్లుంటే రాజకీయాల్లో చూడండి రవిశంకర్. సో మీరు వేలుమని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పెద్ద ఎత్తున డెస్కులు తంపింగ్ ఉంటాయి. పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తక్కువ పడ్డది. అంటే ఎవరి మద్దతు ఎవరికి ఉంది అర్థానికి. ఆఖరికి అసెంబ్లీలోకి ప్రవేశించేటప్పుడు ఇదివరకు పళనిస్వామి వస్తాడంటే చుట్టూ జనం ఉండేవాళ్ళు. ఇప్పుడు పళనిస్వామి చుట్టూ జనం తగ్గిపోయారు. సో అందువల్ల అధికారం లేకపోతే రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లుంటది అనటానికి. అది నీళ్ళలో ఉన్నంత కాలమే చేప సజీవం, నీళ్ళ బయటేస్తే చేప ఎలా కొట్టుకుంటుందో అధికారం అనే నీళ్ళ నుంచి నాయకుడు బయటికి వస్తే నాయకుడు పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి 90. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఇంటికి వెళ్ళి చాలాసేపు అక్కడ వాళ్ళతో మాట్లాడారు, చాలా సమయం గడిపారు. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు దీని మీద పెద్ద ఇష్యూ అవుతోంది. భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ గా ఒక చర్చ జరుగుతోందట సార్. అలాగే ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రధానికి ఉండే సమయమే తక్కువ కదా, అలాంటప్పుడు ఒక అంటే భారతీయ జనతా పార్టీ నేతగా కూడా ఆయన అగ్రనేతగా కూడా హైదరాబాద్ వచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు అని చెప్పి అంతా అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులతో ఎక్కువ సమయం గడిపారు అనేది ఒక భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతోన్న ఒక చర్చ సార్. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు, వ్యతిరేకంగా పనిచేశారు. అలాంటి వ్యక్తులకు తెలంగాణ వచ్చి తెలంగాణలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని విమర్శలు చేస్తోంది. సార్, మోదీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి ఇంటికి వెళ్ళడం ఎటువంటి అంటే పూర్ ఆప్టిక్స్ అవుతుందా? అంటే ఇప్పుడు బీజేపీలో ఆ బాధ ఆవేదన వ్యక్తం కావడంలో తప్పేమి లేదు. నేను కూడా చదివాను, హిందూలో పేజ్ 1 లో వచ్చింది వార్త. అది బాబు పవన్ ఇంటికి పోవడానికి పైన బీజేపీలోనే ఆవేదన అని. అయితే ఆ వార్త ఏంటంటే బీజేపీలో అంతర్గత కుమ్ములాటల వల్ల మోడీ విసిగెత్తాడు అని. అంటే వీళ్ళతో కలవడం కన్నా పోయి చంద్రబాబు పవన్లతో కలవడం నయము. జిహెచ్ఎంసీలో ఎన్నికలకు ఉపయోగపడతారు, కనీసం బాబు పవన్ అయినా. అంటే రాష్ట్ర బీజేపీ నాయకుల కుమ్మలాటలు విభేదాల వల్ల విసిగెత్తాడు, అందుకే వీళ్ళతో గడపకుండా అక్కడికి వెళ్ళాడని. అది ఎంతవరకు నిజమనే డౌటే. వీళ్ళతో గడపకుండా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు కదా. ప్రైమ్ మినిస్టర్కి వేరే పనే లేదా, ఇక్కడే ఉండాలని రూలే ఉంది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. కానీ ఫండమెంటల్ పాయింట్ అయితే వ్యూహాత్మకంగానే వెళ్ళాడు. చంద్రబాబు పవన్లకు కలవడం ద్వారా మీకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు, ఇక్కడ ఉన్న సీమాంధ్ర ఓటర్లను కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అని. సో అది ఇట్ వర్క్స్ ఇన్ 2 ways. ఒకటి, నిజమే సీమాంధ్ర ఓటర్ల పైన కాస్త ఇంపాక్ట్ ఉంటే ఉండవచ్చు, కానీ సర్టన్లీ ట్రెండ్ సెన్స్ రాంగ్ సిగ్నల్స్. ఎందుకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది అంటే, మీకు ఆప్టిక్స్ ఎంత ముఖ్యమో ఒక ఉదాహరణ చెప్తాను. ప్రెసిడెంట్ ఇండియాకు వస్తున్నప్పుడు మార్గ మధ్యలో పాకిస్తాన్కు వెళ్ళినప్పుడల్లా ఇండియా కాస్త నొచ్చుకుంటుంది. ఎందుకంటే మాకు ఆ గౌరవం ఇవ్వాలి కదా, మమ్మల్ని పాకిస్తాన్ కలుపుతారని మనమన్నా నొచ్చుకుంటాం. చైనా వాడైతే అసలు రావద్దని చెప్పేసి, మీరు చైనా వచ్చేటప్పుడు ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ జపాన్కు వెళ్ళి వస్తా అంటే అవసరం లేదు, జపాన్కి పోండి అని చెప్పాడు చైనా వాడు. మా దగ్గర అవసరం లేదండి, మాతోనే పని, మీరు జపాన్కి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నారు. అంటే ఆప్టిక్స్ కు అంత ప్రాధాన్యత ఇస్తారన్నట్టు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మీకు ఉదాహరణకు మీ చెల్లెళ్ళు ఉంటారు ఒక అపార్ట్మెంట్లో, మా చెల్లెలే ఉన్నారు అపార్ట్మెంట్లో, దానికి ఆ పక్కింటి వాళ్ళకు పడదు. నేను ఆ పక్కింటికి పోయి వాళ్ళతో మాట్లాడి ఆ చెల్లెను కలవకుండా వచ్చాను, ఎట్లుంటుంది చెప్పు. సో లేదు, కలిసిన మా చెల్లెతో గొడవ ఉన్న పక్కింటి వాళ్ళ ఇట్లా గంటసేపు గడిపి మా చెల్లెతో 5 నిమిషాలు కలిపాను అనుకోండి, మా చెల్లె హర్ట్ అవుతుందా కాదా? సరిగ్గా ఇప్పుడు బీజేపీలో అదే ప్రాబ్లం. సో మా దగ్గరికి వచ్చి తెలంగాణ బీజేపీ నాయకులకు దశ నిర్దేశిస్తారని కూడా వచ్చింది పేపర్లో. పార్టీ నాయకులతో కూర్చుంటారు, వాళ్ళకు మోటివేట్ చేస్తాడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పెడితే అక్కడున్న బీజేపీ నాయకులు ఎలక్ట్రిఫై అవుతారు కదా, మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి అంటే ఇందులో మామూలు ప్రధాని కూడా కాదు, కోట్లాది మంది ప్రజల ప్రియతమ నాయకుడు. సో సాధారణ ప్రజలకే మోడీ ఒక అత్యంత
గౌరవప్రదమైన నాయకుడు. ఇక బీజేపీ వాళ్ళకి ఎంత ఉంటుందో చెప్పండి. బీజేపీ వాళ్ళకి మోడీ దరిదాపుల్లో ఉంటేనే వాళ్ళలో వైబ్రేషన్స్ వస్తాయి. సో అందువల్ల నిజంగానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాదు, బీజేపీ జిల్లా నాయకులు ముఖ్యులందరినీ ఒక 200 మందిని పిలిచి మోడీ ఒక అర్ధ గంట వాళ్ళతో గడిపుంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో పనిచేసేవారు. ఎందుకంటే అల్టిమేట్గా ఎమోషనల్ అవుతారు మనుషులు. మోడీ వచ్చాడు మాతో మాట్లాడాడు అంటే, కానీ దానికన్నా 1-10 నిమిషాలు చంద్రబాబు ఇట్లా గడిపాడు. చంద్రబాబును కలవడంలో తప్పేమీ లేదు, పవన్ కళ్యాణ్ పరామర్శ తప్పలేదు. కానీ అక్కడ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గడిపి ఇక్కడ కొద్దిగా తగ్గించుకొని 1 గంట సేపు మాతో కేటాయించి ఉంటే కనీసం మాకు స్ఫూర్తి పెరిగేది కదా అని తెలంగాణ బీజేపీ నాయకులు ఆవేదన చెందడంలో తప్పేముంది. ఇక కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు అంటున్నారంటే, ఆల్రెడీ కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీకు ఇది ఒక్కటి దాంతోనే కాదు, ఎప్పుడు కూడా చైన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒకటి జరిగినప్పుడు ఏమవుతుందంటే పాత అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి పోయినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఆ రోజు మనం పెళ్లికి వెళ్తే రాలేదు, ఇంకో ఆ రోజు ఫంక్షన్లో కనబడితే విష్ చేసినా పట్టించుకోలేదు, ఆ రోజు మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, ఇవన్నీ గుర్తొస్తాయి. సో ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి తెలంగాణ సమాజానికి. అది తల్లిని చంపి బిడ్డను తీశారు అని చెప్పి నరేంద్ర మోడీ అన్నది. నిన్న కాక మొన్న మీకు బెంగళూరు ఎంపీ అన్నది సూర్య, తేజస్వి సూర్య. సో భారత పాకిస్తాన్ల విభజనతో పోల్చాడు. ఎంత అన్యాయమైన పోలికది. సో ఆయన ఇంతవరకు పార్టీ మందలించలే. పోనేయండి, చర్య అది పక్క పెట్టండి, ఇలా అనకూడదు, ఇది పద్ధతి కాదని పార్టీ అనాలి కదా. సో కనీసం అది కూడా లే, పార్టీ మందలించాలి అంటే అది ఏంటి, పార్టీ ఎండార్స్ చేస్తుంటే కదా. సో ఎందువల్ల మరి ఆ రకంగా తేజస్వి సూర్య అనడము. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఆల్రెడీ తెలంగాణలో ఆ ఫీలింగ్ ఉంది. ఆంధ్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక బీజేపీ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపు. ఇవాళ పత్రికల్లో కూడా చూడండి మీరు, పోలవరం బనకచెర్లకు మళ్ళీ అనుమతులు అని. అంటే తెలంగాణ అభ్యంతరం చెప్పినా ఆంధ్రాకు బనకచెర్లను శాంక్షన్ చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు అభ్యంతరం ఉంది కనుక పాలమూరు రంగారెడ్డి మాత్రం ఆపుతారు. చూడండి ఇది ఎక్కడ కరెక్టు అనే ఫీలింగ్ ఆల్రెడీ ఉంది. సో దానికి ఇప్పుడు మరింతగా ఆజ్యం పోసినట్లు అవుతారు కదా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు ప్రియారిటీస్, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికీ ఇష్యూస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు ఏవి లేకపోతే తెలుగుదేశం తెలంగాణ ఎందుకు బలహీన పడుతుంది? ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన పార్టీ కదా. ఇలా తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది కదా రాష్ట్రంలో. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఎల్రమణ పోటీ 5,000 ఓట్లు వచ్చాయి. నాకు 58,000 ఓట్లు వచ్చాయి. నాకు 12 టైమ్స్ ఎక్కువ వచ్చాయి టీడీపీ క్యాండిడేట్ కన్నా. మరి టీడీపీ కన్నా నేను పవర్ఫుల్లా? అఫ్కోర్స్ 2007లో నేను టీడీపీ క్యాండిడేట్తో సెకండ్ ప్లేస్లో ఉండే, గెలిచాం. బీజేపీ 3rd ప్లేస్, టీఆర్ఎస్ 4th ప్లేస్లో ఉండే. కానీ మొన్న 21 ఎలక్షన్ తిప్పాడు. అంటే టీడీపీ ఇక్కడ చాలా బలమైన పార్టీ కదా, ఎందుకు బలహీన పడింది తెలంగాణలో అంటే కారణం చంద్రబాబు నాయుడును ఉపయోగించు. చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకు పెట్టి కేసీఆర్ కాంగ్రెస్ ను 2018లో కాల్చలేదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మహాకూటమి కట్టారో అప్పటిదాకా కాంగ్రెస్ కు అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉందని చర్చలు నడిచాయి. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు 60కి పైగా సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎంటర్ అయ్యాడో టీఆర్ఎస్ దాన్ని బలంగా ఆయుధంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ప్రాక్సీగా పనిచేస్తారు. ఇది కూటమి. ఈ కూటమికి చంద్రబాబు నాయుడే నాయకుడు. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల కన్నా చంద్రబాబు నాయుడే నాయకత్వం వహించాడు. సో ఆ ఎఫెక్ట్ ఆల్రెడీ పడింది కాంగ్రెస్ పార్టీకి 2000. దానివల్ల అధికారం కోల్పోయిందని అంటలేను కానీ బట్ డెఫినెట్ గా కాంగ్రెస్ దెబ్బతీసింది కదా. అందుకే కదా మీకు 2014లో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో పెట్టుకున్నారు, ఆంధ్రాలో పెట్టుకున్నారు. మీరు కావాలంటే చరిత్ర తీసి చూడండి. ఆంధ్రాలో టీడీపీ ఎన్డీఏలోకి వెళ్ళింది, విడిపోయింది తర్వాత. దానికన్నా ముందే బీజేపీ టీడీపీతో విడగొట్టుకుంది. ఎందుకు? నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని పిలిచారు కానీ లోకేష్ పిలవలే కదా బీజేపీ నాయకులు. జూబ్లీ హిల్స్ ప్రచారాన్ని మద్దతు ఇవ్వమని కానీ అంతకుముందు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మీరు ఎక్కడైనా గమనించండి. మీకు చంద్రబాబు నాయుడు తెలంగాణ బీజేపీ ప్రచారానికి ఎందుకు పిలవడం లేదు నాకు చెప్పండి. లోకేష్ ఎందుకు పిలవడం లేదు? ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్నా పిలిచింది కానీ వీళ్ళని పిలవడం లేదు. ఎందుకు? మీ మిత్రపక్షమే కదా. మీ మిత్రపక్షాన్ని చంద్రబాబు నాయుడు వెళ్ళి తమిళనాడులో క్యాంపెయిన్ చేస్తాడు బీజేపీకి అనుకూలంగా, బెంగాల్లో బీజేపీ కోసం క్యాంపెయిన్ చేస్తాడు,
మీకు బీహార్లో బీజేపీ కోసం లోకేష్ వెళ్ళి క్యాంపెయిన్ చేశాడు. మరి తెలంగాణకు ఎందుకు రారు చంద్రబాబు నాయుడు లోకేష్? బీజేపీలో ఎందుకు పిలవరు బీజేపీ ప్రచారానికి? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. వీళ్ళు వెళ్తే వాళ్ళు రాననే క్వశ్చన్ లేదు కదా. అంటే బీజేపీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు పిలిస్తే తెలంగాణలో సెంటిమెంట్ రగులుతుంది, మనం నష్టపోతాం. లేకపోతే సింపుల్ క్వశ్చన్, తమిళనాడు వెస్ట్ బెంగాల్లో బీహార్లో చంద్రబాబు నాయుడు పాపులరా తెలంగాణ పాపులరా? తెలంగాణలో చంద్రబాబు నాయుడు పాపులర్ కాదా? చంద్రబాబు అభిమానించే వాళ్ళు లేరా తెలంగాణలో? అసలు ఆ సీమాంధ్ర ప్రాంత హోటళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ. మీకు మరి ఎందుకు క్యాంపెయిన్లో పిల్లలేదు? పోనీ తమిళనాడులన్నా తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు, బెంగాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఖరగ్పూర్ ఏరియాలో కొద్దిగా వందల ఉంటారు అంతే. ఇది ఎక్కడున్నారు బెంగాల్లో? బీహార్లో ఎవరున్నారు? అది కూడా లేదు కదా. బీహార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు తప్ప తెలుగు వాళ్ళు బీహార్లో ఎవరున్నారు? మరి ఎందుకు వెళ్ళాడు లోకేష్ అక్కడ క్యాంపెయిన్ కు? హైదరాబాద్ లో పుట్టి పెరిగిన లోకేష్ హైదరాబాద్ క్యాంపెయిన్ రారు, మీరు గమనించండి. బీహార్ పోతారు. ఎందుకు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల డెఫినెట్ గా బీజేపీయే చంద్రబాబు నాయుడు లోకేష్ క్యాంపెయిన్ పిలవడానికి భయపడుతుంది. మోడీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కలిసి అంత ప్రాధాన్యత ఇచ్చి మీకు కంప్లీట్ టైం అంతా తెలంగాణ బీజేపీ నాయకులతో కలవక, అక్కడ కలవడం వల్ల ఆటోమేటిక్ గా తెలంగాణ సెంటిమెంటు తమకు ఎక్కడ రివర్స్ అవుతుందని బీజేపీలో ఆందోళన. ఇప్పుడే కాస్త పెరుగుతున్న సమయంలో ఇదెక్కడ గోలాని. ఏదో విజయవాడ వెళ్ళినప్పుడు అమరావతి వెళ్ళినప్పుడు కలిస్తే వాళ్ళకే అభ్యంతరం లేదు, చంద్రబాబు ఇంటికి పోకూడదండి, ఏదో మాదేవన్నా. కానీ ఆ ఆప్టిక్స్ అనేది బీజేపీ చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టీడీపీతో పొత్తుంది ఎన్డీఏ. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మీరున్నారన్న విమర్శలు బీజేపీ పైన ఉన్నాయి. ఇప్పుడు మోడీ కూడా ఆప్టిక్స్ తో దాన్ని మరింత బలపరిచాడు కదా, అది తెలంగాణ బీజేపీలో ఆవేదన కారణం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది సార్. మొన్న భారతీయ జనతా పార్టీ సభలో మోదీ సభలో, అంటే మోదీ లేరు ఆ టైంకి, బట్ బండి సంజయ్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ కేసు విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు. తనపై కుట్ర జరుగుతోంది కానీ ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు అని చెప్పేసి. ఒకసారి బండి సంజయ్ బయట ప్లే చేయండి. ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తాం తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే. ఈ అంశానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రెస్పాండ్ అయ్యారు. రామచంద్రరావు గారు, కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించ లేదు. ఇట్స్ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో సేఫ్టీ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. అదే కుటుంబంలో జరిగినటువంటి రైట్. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కూడా మాట్లాడారు సార్. వాస్తవానికి ఈ బండి సంజయ్ ఇష్యూలో బీఆర్ఎస్ ఎక్కువగా విమర్శలు చేస్తోంది. హరీష్ రావు అంటూ ఉన్నారు, సిట్ వేసి ఏంటి ఉపయోగం, కేసును నీరుగార్చే ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి సిట్ను వేశారు అని చెప్పేసి. హరీష్ బయట బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెత్తకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి
రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. రైట్. ఇక ఈ కేసులో పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈరోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాము. అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అంటే ప్రజెంట్ హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నారు అని చెప్పి కేటీఆర్ అంటూ ఉన్నారు సార్. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పేసి. అండ్ ద న్యూస్ మినిట్ లో ఒక కథనం వచ్చింది సార్, చూపించండి స్క్రీన్ మీద. డిలే ఇన్ పోక్సో కేస్ ఆన్ యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ సన్, డీజీపీ సేస్ మోదీ విజిట్ కెప్ట్ కాప్స్ బిజీ అని చెప్పి. కాప్స్ అంతా బిజీగా ఉన్నారు కాబట్టి అందుకే డిలే అయిందని చెప్పేసి. సార్ ఈ వ్యవహారం మీద, కేసు మీద మీ కామెంట్స్. అంటే ఇది గత 3-4 days గా మీకు మీడియా, సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. వాస్తవంగా నేను ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నాను, కానీ లెట్ ది ఇన్ఫర్మేషన్ క్లియర్లీ కమ్ ఇన్ అని. సో ఇప్పటి వరకు కాస్త కంక్లూజివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో ఒకటి ఖచ్చితంగా బండి సంజయ్ సంబంధం ఉంది అని ఎవరు అనడం లేదు. రామచంద్రరావు అన్నాడు బండి సంజయ్కి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం, బీజేపీకి సంబంధం ఉందని కూడా ఎవరు అనడం లేదు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు చేస్తే కుటుంబ సభ్యులే శిక్షార్హుడు, అందులో అనుమానం ఏం లేదు. కానీ కుటుంబ సభ్యులకు ఉన్న నేపథ్యం వల్ల ఈ విచారణ ఏమైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు సమస్య. అందువల్ల మొదటిది ఈ కేసు వివరాలు చూస్తే బండి భగీరథ హిస్టరీ తీసినా కూడా ఆయన ఇలాంటి దురుసు ప్రవర్తన, కొట్టడము, తిట్టడము, అరెస్ట్ చేయడము, ఇప్పుడు ఇందులో ఆ అమ్మాయికి పెట్టిన దాంట్లో చాలా ఉన్నాయి అంశాలు. 2 FIRలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో క్లియర్ గా అతను అంతకుముందు కాలేజీలో అంటే ఆల్రెడీ ఆ అఫెన్స్ హిస్టరీ ఉంది. ఈ అఫెన్స్ అని రేప్ ఆరోపణలే కాకపోవచ్చు, కానీ ఇతర అఫెన్స్ల మీకు హిస్టరీ ఉంది. ఉన్నప్పుడు పోలీస్ షుడ్ హావ్ యాక్టెడ్ మచ్ మోర్ స్ట్రాంగర్ కదా. సో అందులో ఇది క్లియర్ గా ఆ సమాచారాన్ని చూస్తే ఇద్దరు కూడా రిలేషన్షిప్ గురించి, దాని గురించి మొత్తం ఈవెన్ భగీరథ కూడా డినై చేయడం లేదు. అందువల్ల ఈ కేసు పోక్సో కేసు. ఇప్పుడు మీకు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తామంటున్నారు. మరి పోక్సో కేసుల్లో ఇతరులను కూడా ప్రూవ్ అయినప్పుడు అరెస్ట్ చేశారు, ముందు అరెస్ట్ చేశారు. మరి అంతకుముందు బండి సంజయ్ కూడా అన్నాడు కదా అరెస్ట్ చేయాలని. పోక్సో కేసులో అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశారు కదా. అది ఇక్కడే సమస్య వస్తుంది. చట్టం ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ పోతే ఇట్లెందుకు అవుతుంది? మీరు లేదు రూల్ ప్రకారం మీరు లెట్ తెలంగాణ పోలీస్ డిక్లేర్ ఇంకా పోక్సో కేసుల్లో మేము ఎప్పుడైనా ప్రూవ్ అయినాకనే అరెస్ట్ చేస్తామని. మీరు ప్రూవ్ అయినాక అరెస్ట్ చేసిన ప్రూఫ్ వెంటనే అరెస్ట్ చేస్తారు ఇతరుల విషయంలో. ఇక్కడ మాత్రం ప్రూవ్ అయినాక అరెస్ట్ చేస్తామని ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడారు, మీరు గమనించుంటారు. లాస్ట్ లో అరెస్ట్ చేస్తారా అంటే ప్రూవ్ అయినాక అరెస్ట్ చేస్తాం. మళ్ళీ కూడా ప్లే చేయండి అది మరి ప్రూవ్ అయినాక అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాని అంశం. అది ఒకసారి మళ్ళీ డీసీపీ రితిరాజ్ బైట్ రిజిస్టర్ అయింది 684/2026. ఈరోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా
రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ అని తీసుకున్నారు. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాము. ఇప్పుడు అక్యూజ్ అదుపులో అవకాశం అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అఫెన్స్ ప్రూవ్ అయితే జైలుకి పోతారు, అరెస్ట్ కాదు. అఫెన్స్ ప్రూవ్ కావాల్సింది కోర్టులో కదా, అంతే. అరెస్ట్ మీకు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు. కొన్ని కేసుల్లో ఇప్పుడు పోక్సో కేసు ఇది వెరీ సీరియస్ కేసు. మీరు నా పాయింట్ అదే, తెలంగాణ పోలీస్ ఇంత ఉదారంగా మిగతా కేసుల్లో ఉందా? పోక్సో కేసుల్లో మిగతా అన్ని కేసులు ఇదే ఉదారంగా ఉందా? మరి ఇక్కడ మాత్రం అఫెన్స్ ప్రూవ్ అయితే అనేది కదా, అఫెన్స్ ప్రూవ్ ఇప్పుడు అవుతుంది, అది అఫెన్స్ మనకు తెలియదు ఏమన్నది, మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తాయి కదా. పోలీస్ అఫీషియల్స్ యొక్క ఇన్ఎఫిషియన్సీ అనలేం కదా. ఇప్పుడు డీసీపీకి లా తెలియదా, పోక్సో చట్టం తెలియదా, అంత అట్లా ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తాము అని ఎందుకంటారు? షీ నోస్ కదా లా పోక్సో చట్టం తెలుసు, లా తెలుసు, మీకు ఆ కేసు క్రైమ్ కేసు మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, వెరీ సీరియస్ కేసు అని కదా, సీరియస్ అలిగేషన్స్. సో అందువల్ల అరెస్ట్ అయినంత మాత్రానే నేరస్తులు కాదు కూడా, కానీ అరెస్ట్ అయితే చేయాలి కదా. మరి ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తున్నారు? 4 రోజులైనాక కూడా అరెస్ట్ చెయ్యకపోగా ఆ అమ్మాయి పైన ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయని కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ లో రాశారు. సో అందువల్ల మీకు అరెస్ట్ చేస్తానికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఒకటి, చట్టానికి దొరకకుండా పోతాడు అనుకున్నప్పుడు అరెస్ట్ చేయాలి, ఆల్రెడీ పరారీలో ఉన్నాడని పేపర్లు రాస్తున్నారు. 2, సాక్షుల్ని ప్రభావితము చేసే పొజిషన్లో నిందితులు ఉంటే అరెస్ట్ చేయాలి. సాక్షులను ప్రభావితం చేసే పొజిషన్లో నిందితులు ఉన్నాడు, కేంద్ర హోంమంత్రి, హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. 3, సాక్షులకు ప్రమాదం ఉంటే, సాక్షులు కాదు ఇక్కడ మీకు ఏకంగా కంప్లైంట్ చేసిన వేరే, ఫిర్యాదు చేసిన వారే మా పైన ఒత్తిడి ఉందని కంప్లైంట్ చేశారు. సాక్షుల తర్వాత సంగతి, ఇది 3rd ఫ్యాక్టరు. సో ఇక మిగతా ఏంటి, మీకు ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఏంటి? సో అందువల్ల మీకు అరెస్ట్ చేయకపోవడం డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసు పైన కూడా ఒక ప్రశ్నలు రైజ్ చేస్తుంది. అందులో మీరు అన్నట్లు డీజీపీ కనుక, అంటే నేను బయట చూడలేదు, న్యూస్ మినిట్లో చూశాను, డీజీపీ కనుక మోడీ సెక్యూరిటీ కొరకు మేము బిజీ ఉన్నామంటే, అందుకే టీఆర్ఎస్ వాళ్ళు మీమ్స్ తయారు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక నుంచి మనం ఎవరైనా మర్డర్లు చేసేవారు మోడీ మీటింగ్ చూసుకొని మర్డర్లు చేస్తారు, అత్యాచారాలు చేసేవాళ్ళు ఎవరైనా విఐపీల మూవ్మెంట్ చూసి అత్యాచారం. రాష్ట్ర పోలీస్ చీఫ్ ఆ రకంగా మాట్లాడితే అంతకన్నా బాధ్యత రాహిత్యం ఏముంటుంది? కెన్ యూ ఇమాజిన్? సో మోడీ సెక్యూరిటీలో మేము బిజీ ఉండి కేసు పెట్టలేదు అంటే ఎవరు నమ్ముతారు? సో అందువల్ల క్లియర్ గా కనబడుతుంది నేరము జరిగినట్లుగా. భగీరథ అక్యూజ్డే కాదు, దేర్ ఈజ్ ఏ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కనబడుతుంది. అది నిలబడుతుందా, రేపు కోర్టులో నిలబడదా నాకు తెలియదు. నేను కాదు నేరాన్ని రుజువు చేసి శిక్ష విధించాల్సింది, అది న్యాయ వ్యవస్థ చెయ్యాలి. కానీ ఆరోపణలు చూస్తే ప్రైమా ఫేసి జరిగి ఉండే అవకాశం ఉందని. ఎందుకంటే కోర్టులైనా ఎప్పుడైనా బెయిల్ ఇచ్చే ముందు కానీ, పోలీసులు అరెస్ట్ చేసే ముందు కానీ చూడాల్సింది ఏంటంటే ప్రైమా ఫేసి కేసులో ఏమైనా పస ఉందా అని చూడాలి. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ప్రైమా ఫేసి క్లియర్ గా భగీరథ పాత హిస్టరీ తీసిన 2 ఆయన కూడా కేసు పెట్టాడు చూసినా క్లియర్ గా దెర్ ఈజ్ ఎ గ్రేటర్ ప్రాబబిలిటీ. వి రియల్లీ డోంట్ నో ఏం జరుగుతుంది తర్వాత, అది కోర్టులో ఏం తెలుస్తుంది మనకు తెలియదు. కానీ ప్రైమా ఫేసి అయితే, అంటే ప్రాథమికంగా చూస్తే నేరము జరగటానికి అవకాశం ఉంది గనక, అది పోక్సో చట్టం గనక చర్యకు ఎందుకు పోలీసు వెనకాడుతుంది అరెస్ట్కు అనే క్వశ్చన్ క్లియర్గా కనబడుతుంది. ఇక 2వది, మరి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆరోపణలు ఉన్నాయి. అన్నిటికీ మించి అమ్మాయి పైన తీవ్రమైన అటాక్ కూడా జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి విక్టిమ్ గా ఉన్నప్పుడు సాధారణంగా అమ్మాయిల విషయంలో ఎప్పుడైనా ఇదే జరుగుతుంది. వెంటనే అమ్మాయి క్యారెక్టర్ను క్వశ్చన్ చేస్తూ పెద్ద ఎత్తున కథనాలు వస్తాయి. అదేదో మనకు నిజం తెలియదు కానీ, బట్ అఫెన్సివ్ అగ్రెసివ్ గా హనీ ట్రాప్ అని మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో కూడా, అలాగే సోషల్ మీడియాలో కూడా కౌంటర్ క్యాంపెయిన్ నడుస్తుంది.
ఈవెన్ వీడియోలు ఫోటోలు రిలీజ్ అవుతున్నాయి. బట్ ఏదైనా నేరం ఆఖరికి ఎవరు చేశారో అమ్మాయిదా అబ్బాయిదా ఇద్దరిదా అది కోర్టు తేలుతుంది. కానీ ఆ రకంగా ఒక బాధితురాలుగా చెప్తున్న అమ్మాయి క్యారెక్టర్ను అటాక్ చేయాల్సిన అసాసినేట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. మూడవది దీని పాలిటిక్స్ తో లింక్ చేయాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ కూడా చేస్తున్న తప్పేంటంటే దాన్ని మోడీ బహిరంగ సభలో ప్రస్తావించాల్సిన అవసరమే లేదు కదా. ఒకవైపు రామచంద్రరావు ఏమంటున్నాడు, బీజేపీకి సంబంధం లేదు అంటున్నాడు, బీజేపీకి సంబంధం లేదు, బండి సంజయ్ సంబంధం లేదు అంటున్నాడు. మరి బండి సంజయ్ ఎందుకు మరి బహిరంగ సభలో ప్రస్తావించాడు? సో దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. లెట్ ద లా. రామచంద్రరావు తీసుకున్న స్టాండ్ ఏంటి? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. బండి సంజయ్ కూడా అదే స్టాండ్ తీసుకోవాలి కదా. అఫ్ కోర్స్ ఆయనకు పర్సనల్ గా ఎఫెక్ట్ అయ్యే వరకు కాస్త ఎమోషనల్ కావచ్చు. బట్ ఎమోషనల్ సిచ్యువేషన్ లోనే కదా పొలిటికల్ మెచ్యూరిటీ చూపెట్టాల్సింది. సో అందువల్ల దాన్ని రాజకీయంగా లింక్ చేసి తన పైన జరిగే రాజకీయ దాడిగా ఇదే సింపుల్ కేస్ ఆఫ్ క్రైమ్ అలిగేషన్. హిస్టరీ గతంలో వీడియోలు కూడా ఉన్నాయి. కాలేజీలో ఎట్లా తిట్టింది కొట్టిన వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సో దేర్ ఇస్ ఆల్రెడీ అన్ హిస్టరీ ఆఫ్ అఫెన్స్, మే నాట్ బి ద సేమ్ అఫెన్స్, బట్ ఇలాంటి అఫెన్సెస్ ఇతర రకాల అఫెన్సెస్ చరిత్ర ఉంది. సో ఈ నోస్ కదా వాట్ ఈస్ ఈ షుడ్ డీలింగ్ కదా. నాకేం నాత కొడుకైనా తప్పే కదా. మన ధర్మంగా చూసినప్పుడు మనవాడైనా తప్పును తప్పుగానే చూడాలి. సన్ స్ట్రోక్ గురి కాకూడదు. సన్ స్ట్రోక్ గురైతే సమస్యలు రాజకీయం కూడా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల బండి సంజయ్ మరికి ఆయన ఎందుకు ఆ స్టాండ్ తీసుకుంటున్నాడో అగ్రెసివ్ గా తన కొడుకును డిఫెండ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. దాన్ని పాలిటిక్స్ తో లింక్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఆ రెండు న్యాయము కాదు, ధర్మము కాదు, పొలిటికల్ గా కూడా తెలివైన వ్యూహము కాదు. అందువల్ల మరి ఎందుకు చేస్తున్నాడో తెలియదు. సో ఆటోమేటిక్ గా ప్రత్యర్థులు రాజకీయంగా అటాక్ చేస్తున్నారు గనక తాను చేయాల్సి వస్తుందా? బట్ అల్టిమేట్ గా ఇట్స్ ఎ కేస్ ఆఫ్ క్రైమ్. ఆ క్రైమ్ లో చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుంటే అభ్యంతరం ఏంటి? చట్టం ఇతరుల విషయంలోనేమో వెంటనే అరెస్ట్ చేస్తుంది. ఇక్కడ మాత్రం చట్టం మోడీ మీటింగ్ వల్ల బిజీ ఉండి చట్టం ఏం చేయదు, లేదు ప్రూవ్ అయినాకనే చట్టం ఆ పని చేస్తా అంటే ఎవరికైనా అనుమానం రాకపోదు కదా. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్ళి కలిశారు సార్. చాలా సమయం మాట్లాడారు కూడా. రాజకీయంగా ఇది మంచి సాంప్రదాయం. అంటే ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయం చేయాలి, తర్వాత ఆ రాజకీయం ఉండదు అనే ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. కానీ ఇక్కడ చాలా అరుదుగా జరిగే ఘటన కదా సార్. అంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఎన్నికలు అయిపోయి 2 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ కూటమి, ఇక్కడ తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. రోజు మనం ఏదో ఒక పంచాయతీ చూస్తూ ఉంటాం. సో ఏమంటారు సార్? పంచాయతీలు తప్పేం లేదు, రాజకీయాల్లో పరస్పరం పంచాయతీలు ఉంటాయి. కానీ అసలు ఏదో ఇండియా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అటల్ బిహారీ వాజ్పేయి పర్వేజ్ మినిస్టర్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. జింపింగ్ మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. సో మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి అభ్యంతరం ఏంటి? ఈవెన్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అసెంబ్లీ దేనికి అదే మాట్లాడాలి, చాలా గౌరవంగా మాట్లాడుకున్నారు. రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు. కేసీఆర్ కూడా లేచి నిలబడి గ్రీట్ చేశాడు. వెరీ హుందాతనం. కనీసం ఆంధ్రలో అయితే అసలు అది ఏంటి ఒక పరస్పర శత్రువులాగా. అందుకని ఆంధ్ర రాజకీయాన్ని 2 పార్టీలు 2 నాయకుల మధ్య కింద నుంచి పైదాకా చీల్చేశారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రాజకీయం. ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు. నేను ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటాను. నేను 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ గెలిచాను. అప్పుడు నాకు 55 అపోనెంట్స్. సెకండ్ ప్లేస్ టీడీపీ, మీకు థర్డ్ ప్లేస్ టిఆర్ఎస్, థర్డ్ ప్లేస్ బీజేపీ, 4th ప్లేస్ టిఆర్ఎస్. సో నాకు ఇప్పటికి కూడా వాళ్ళంతా మిత్రులే. ఆ రోజు నా చేతిలో ఓడిపోయిన వాళ్ళు కూడా ఈవెన్ టుడే మిత్రులే, ఏం తేడా లేదు. 2009లోనైతే నా చేతిలో రామచంద్రరావు ఓడిపోయాడు, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే మా ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉండే. టీడీపీ టిఆర్ఎస్లు పోటీ చేయలేదు, కాంగ్రెస్ పోటీ చేయలేదు. సో అప్పుడు నేను గెలిచాను. గెలిచిన తర్వాత నాకు ఇప్పటికి గుర్తు, నైట్ అరౌండ్ 11 o'clock ఇక క్లియర్గా అర్థమైపోయింది రిజల్ట్. వెంటనే రామచంద్రరావు నా దగ్గరికి వచ్చి నన్ను కౌగలించుకొని నవ్వుతూ
అది హిందూలో ఫోటో కూడా వచ్చింది, చాలా మంది అప్రిషియేట్ చేశారు ఆ ఫోటో. మీరు నవ్వుతూ నన్ను కౌగలించుకొని కంగ్రాచులేషన్స్ మిత్రమా అని చెప్పి వెళ్ళాడు. ఈనాటికి కూడా ఐ రెస్పెక్ట్ హిమ్. అలా నా కొడుకు పెళ్ళికి ఆయన వచ్చాడు, ఆయన కూతురు పెళ్ళికి నేను వెళ్ళాను. ఈవెన్ టిల్ టుడే వెన్ రామచంద్రరావు ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా గమనించండి, నేను చాలా గౌరవంగా మాట్లాడాను. అఫ్కోర్స్ ఎవరి విషయంలో అగౌరవంగా మాట్లాడాను, రామచంద్రరావు విషయంలో. ఎందుకంటే నాతో పోటీ ఇది ఓడిపోయాడు కదా, నిజంగా చెప్పాలి నా మీద ఇంత కోపం ఉండాలి. ఎందుకంటే ఆయన పొలిటికల్ క్యారియర్కి నేను దెబ్బ కొట్టాను కదా, మామూలు విషయం కాదు. ఆయన పొలిటికల్ క్యారియర్కు ఆయన తర్వాత 2015లో నేను పోటీ చేయనప్పుడు మళ్ళీ గెలిచాడు. సో అందువల్ల కానీ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్, ఈవెన్ టుడే ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. మీకు దట్ ఈజ్ హౌ ద స్పిరిట్ ఈస్. నేను ఒకసారి ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేసి నాగేశ్వర ఎమ్మెల్సీ నాగేశ్వర అన్నా అన్నాడు. నేను కాదన్నా ఎమ్మెల్సీ, నువ్వు మీరన్నా అన్న. లేదన్నా నీ ఇంటి పేరు అయిపోయింది అన్నాడు. దట్ ఈస్ ద కార్డియాలిటీ ఇన్ పాలిటిక్స్. ఏంది అన్టచబుల్ పాలిటిక్స్, శత్రువులుగా ఎవరికొరు మాట్లాడుకోవద్దు, నేరమా? సో అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మానవ సంబంధాలు అన్నిటికన్నా అతీతమైన అద్భుత సంబంధాలు. మీరు కులము, మతము, రాజకీయము, వ్యాపారము, వృత్తి ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మనం మనుషులం కదా, మ్యాన్ ఇస్ అ సోషల్ ఎనిమల్ కదా. సో మానవ సంబంధాలను మించిన బంధం ఇంకోటి లేదు, మానవీయ సంబంధాలు. సో మానవ సంబంధాల్లో మనం గౌరవించాలి. ఐ మీన్ ఇప్పుడు కిషన్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడానికి పిలిస్తే నేను వెళ్ళడమే కాదు, మాట్లాడాను ఆ వేదిక మీకు వెళ్ళి. సో కిషన్ రెడ్డికి నేను బీజేపీ పార్టీలో ఉన్నా లేను కదా, వాళ్ళ మీద పోటీ గెలిచిన కదా. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు బిహేవ్. పాలిటిక్స్లో ఏముంది, పీపుల్ డిఫర్ ఆన్ ఐడియాస్, డిఫర్ ఆన్ ఒపీనియన్స్, డిఫర్ ఆన్ వ్యూస్. దానివల్ల రాజీ పడకూడదు. ఇప్పుడు మీకు స్టాలిన్ దగ్గరికి విజయ్ వెళ్ళాడు, అదే రోజు స్టాలిన్ విజయ్ విమర్శించాడు, విజయ్ని స్టాలిన్ విమర్శించాడు. సేమ్ డే వెళ్ళారు, ఒకరికొకరు కౌలించుకున్నారు. సో విజయ్ వెంటనే 10,000 కోట్ల అప్పు చేసింది డిఎంకే అంటూ, గత ప్రభుత్వం అంటూ నేను వైట్ పేపర్ విడుదల చేస్తానంటూ విజయ్ ప్రకటించాడు. వెంటనే స్టాలిన్ ఇచ్చాడు, అంటే ఈ హామీలను ఎగగొట్టే ఆలోచన మొదలైంది అని. ఇద్దరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ఏముంది, మొన్న పార్లమెంట్లో మోడీ ప్రియాంకలు మాట్లాడుకుంటే దేశమంతటా వార్త అయింది కదా, అంటే అమ్మకి ఎలా ఉంది ఆరోగ్యం అని. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో శత్రువులు ఈవెన్ మీకు భారత పాక్ సరిహద్దులో కూడా ఆఖరికి సైనికులు కలిసినా కూడా దెర్ ఇస్ ఎ ఆర్మీ ప్రోటోకాల్. ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మీరు బందీలుగా ఒక్క ఖైదీ ఇంకొక సోల్జర్ ఇంకో సోల్జర్ దొరికితే ఇల్ ట్రీట్ చేయకూడదు. దాని కన్వెన్షన్లు ఉన్నాయి ఇంటర్నేషనల్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు బిహేవ్. ఎందుకంటే మన శత్రువులం కాం కదా రాజకీయాల్లో. అదొక భిన్నమైన ఒపీనియన్స్, భిన్నమైన పార్టీలు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, ఊరు ప్రతిపక్షంలో కూర్చుంటారు. దానికి అదేదో శత్రుత్వాన్ని పెంచుకొని అధికారంలో శాశ్వతంగా ఉండడానికే మేము పుట్టామని కొందరు, అధికారం లేకపోతే బతకలేమని మరికొందరు. సో పర్సనల్ లెవెల్కి పోయి ప్రజలను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో ఒకరికి పైన ఒకరు ఆర్మీలను ఎగిసిగొట్టి ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా లాక్కచ్చి తిట్టి, ఇంత నీచమైన రాజకీయం అవసరం లేదు సమాజానికి. ఇటువంటి నేను రెండు పార్టీలకు చెప్తున్నా, హ్యావ్ ఎ డీసెంట్ పాలిటిక్స్, లేవ్ హ్యూమన్ రిలేషన్. రాజకీయాలే, మానవ సంబంధాలే. మనుషుల్ని గౌరవించాలి, మనుషుల్ని ప్రేమించాలి, మనుషుల ఆలోచనలను మాత్రమే విభేదించాలి. కానీ మాత్రమైతే నేరస్తుల గురించి అదే చెప్తాను, నేరస్తుని కూడా ద్వేషించకు, వానిలో ఉన్న నేర ప్రవృత్తినే ద్వేషించు అంటాడు. నేరస్తుని ద్వేషించకు, నేరస్తుల్లో ఉన్న నేర ప్రవృత్తినే ద్వేషించు అంటాడు. కానీ మహాత్ములా మనం ఉండలేం. కానీ అట్లీస్ట్ బేసిక్ హ్యూమన్ కర్టసీస్, మనం మనుషులము, మనుషుల్ని ప్రేమించాలి, మనుషుల్ని గౌరవించాలి, మనుషులతో ఆప్యాయత పంచుకోవాలి. ఆలోచనలతో మన ఇష్టం, విభేదించవచ్చు, అభ్యంతరాలు చెప్పచ్చు, ఖండించుకోవచ్చు, తీవ్రంగా వాదించుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ రిలేషన్స్ ఆర్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఇక ఫైనల్ గా బెంగాల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలకు ఒక పిలుపునిచ్చారు సార్, యాంటీ బీజేపీ ఫ్రంట్ ని ఏర్పాటు చేద్దాము అని చెప్పి. కానీ లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేశాయి. ఒకసారి మమతా బయట বলবো যে যখন চারিদিকে সন্ত্রাস, আপনাদের আমি বলবো যে এই সিচুয়েশনে
যখন চারিদিকে সন্ত্রাসের একটা বজ্র নিঘাত চলছে, বজ্রপাত, সেখানে ভয় না পেয়ে আমি বাংলার যত রাজনৈতিক বিরোধী দল আছেন, তৃণমূল কংগ্রেসের থেকে আমি আবেদন জানাচ্ছি, যদি মনে হয় আবেদনটা গ্রহণযোগ্য করবেন, তা নাহলে করবেন না, এটা আপনাদের অধিকার, কিন্তু আবেদন জানাতে তো কোনো অসুবিধে নেই। সহ সমস্ত ছাত্র সংগঠন, যারা বিজেপির সংগঠনের দ্বারা এসইউসি ছেলেদের আপনারা দেখেছেন, ছেলে মেয়েদের কলকাতা ইউনিভার্সিটিতে কিভাবে মারা হয়েছে, সহ সমস্ত ఎందుకు మమతా బెనర్జీ చేసిన ప్రపోజల్ కి లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలు రిజెక్ట్ అంటే చేశారు? కొంతమంది సైకాలజీ ఎట్లుంటదంటే నా బాధ ప్రపంచానికి బాధ అన్నట్టుంటది. మహాప్రస్థానానికి శ్రీశ్రీ మహాప్రస్థానానికి చెల ముందు మాట రాస్తూ అంటాడు, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని. సో ఇక్కడ మమతా బెనర్జీ ఏమనుకుంటుందంటే నా బాధ ప్రపంచం బాధ అనుకుంటుంది, కానీ నీ బాధ నీ బాధే, ప్రపంచం ఎందుకు బాధపడాలి నీకోసం. అందుకే సిపిఎం ప్రకటించింది భయంకరమైన నియంత, తీవ్రమైన అవినీతి పరురాలు, తీవ్ర నేరస్తురాలు, ఆమెతో కలిసే ప్రసక్తే లేదు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీరు గతంలో మమ్మల్ని అవమానించింది మర్చిపోయామా, ఈ మధ్య ఎన్నికల్లోనే మమ్మల్ని తూలనాడుతూ మాట్లాడింది మర్చిపోయామా, ఇండియా కూటమిని అస్థిరపరచడానికి బలహీనపరచడానికి మీరు చేయని పనులు ఏమైనా ఉన్నాయా అని ఉత్కారేసింది. బీజేపీని అసలు బెంగాల్లో రానిచ్చిందే నువ్వు కదా, అసలు బెంగాల్లో బీజేపీని ఎంటర్ చేయించింది మమతా బెనర్జీ కదా, నిజమే కదా. వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ మెంబరు. అసలు బీజేపీతో ఫస్ట్ అలై బెంగాల్ ఎవరంటే తృణమూల్ కాంగ్రెసే. బీజేపీతో కమ్యూనిస్టులు కలవలేదు, కాంగ్రెస్ కలవలేదు. బీజేపీకి కాలు పెట్టుకోవటానికి చోటిచ్చి వాళ్ళు తర్వాత దాన్ని విశ్వరూపం చూపెడుతుంటే దానికి నీ బాధ నువ్వే కదా ఎలా చేసింది అని వాళ్ళు అంటున్నారు. అదే కాకుండా వందలాది మంది సిపిఎం కార్యకర్తల్ని మర్డర్ చేసింది తృణమూల్ కాంగ్రెస్. కాంగ్రెస్ కార్యకర్తలు మర్డర్ చేశారు. 2018 ఎలక్షన్లు అయితే 34% ఆఫ్ లోకల్ బాడీస్ అనపోజ్డ్, ఏకగ్రీవంగా గెలిపించుకున్నాయి. ఏకంటే వాడిని పోటీ చేయలేదు. 2016 తర్వాత గ్రామాల్లో పట్టణాల్లో లెఫ్ట్ కార్యాలయాల్ని, సిపిఎం కార్యాలయాల్ని తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున రౌడీజం చేసి ఆక్రమించేశారు. కొన్ని ఏళ్ల పాటు వాళ్ళ ఆఫీసులకు కూడా వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మొన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతల, స్థానిక బీజేపీ నేతల సమక్షంలో సిపిఎం కార్యాలయాలు తాళాలు తీశారు. సో బీజేపీ తర్వాత ఏం చేస్తుందన్న తర్వాత సంగతి. ఇప్పుడైతే ఆ డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ రెస్టోర్ అవుతుంది కదా. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ళు అధికారంలో ఉంటే సిపిఎం పత్రిక ఘనశక్తికి ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. మనం మాట్లాడుకున్నాం అది వేరుగా. మీకు అదే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ మేము అన్ని పత్రికలకు ఇస్తాం అని చెప్పి ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇదంతా చూసిన కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మమతా బెనర్జీతో కలుస్తాయి? సో 1977 నుంచి 34 ఇయర్స్ వరకు 2011 వరకు లెఫ్ట్ అధికారంలో ఉంటే లెఫ్ట్కు వ్యతిరేకంగా, ఆఖరికి పారిశ్రామికీకరణకు కూడా వ్యతిరేకంగా నందిగ్రామ్, సింగూర్ పోరాటాలకు నాయకత్వం వహించింది మమతా బెనర్జీ. ముస్లిం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ను ఉపయోగించుకొని, ఆఖరికి నక్సలైట్లను కూడా ఉపయోగించుకొని, మీకు ఎందుకంటే కిషన్ జీ అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, సో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మంచిదే కానీ సిపిఎం రాకూడదు. ఇప్పుడు మీరు ఆ తర్వాత ఆ కిషన్ జీని చంపేసిండ్రు తృణమూల్ కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ మావోయిస్టులను కూడా అల్ట్రా లెఫ్ట్ కూడా కలవంటారు, అందరూ కలవంటారు. ఎందుకు కలుగుతారు? వాళ్ళకు పనే ఉన్నది. నీ బాధితులే కదా, బీజేపీ ఎట్లాగో నీ బాధితులు, లెఫ్ట్ కాంగ్రెస్ కూడా నీ బాధితులే. అందుకే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మినహా ప్రతి ఒక్కరూ బీజేపీ గెలవాలని కోరుకున్నారు. నేను ఇంతవరకు కూడా చెప్పాను, లెఫ్ట్ ఓట్లు కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మీకు లెఫ్ట్ ఓటు మూకుమ్మడిగా బీజేపీ ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో దానికి ఒక పేరు కూడా ఇచ్చారు, ఈబారాం పోరే బామ్ అని. అంటే ఈసారి రాముడికి ఓటేద్దాం, నెక్స్ట్ టైం మనం ఓటేసుకుందామని. సో ఆ ఈబారాం పోరే బామ్ అని బెంగాలీలు నినాదం అయిపోయింది. సో నేను 40 ఫిగర్స్తో సహా చెప్పాను మీకు. 40% అబోవ్ ఓటింగ్ ఉన్న సిపిఎంది 4% పడిపోతే 4% ఓటింగ్ ఉన్న బీజేపీది 45% అయింది. అందువల్ల బెంగాల్లో ఉన్న
దుర్మార్గానికి నాయకత్వం వహించి మమతా బెనర్జీ ఇప్పుడు అందరికి అలవాటు ఎందుకు వెళ్తారు, వాళ్ళకేం పని. థ్యాంక్ యూ సో మచ్.